తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభు నామమున చేరువచ్చిన మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్లోని 4వ సాయంకాల ఆదివార ఆరాధనకు చేరిన మీకు శుభాలను ప్రకటిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యానము నిమిత్తమై మన ముందున్నటువంటి లేఖన భాగాలు యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి 11 వచనాలు, సువార్త పాఠం యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుంచి 51వ వచనం వరకు. శ్రమల కాల ప్రయాణంలో ఉన్నాం మనందరం. శ్రమల కాలంలో సుమారు 20 శ్రమల కాల సాయంకాల ధ్యానాలు దాటాం. 22 సోమవారం నుంచి మిగిలిన ధ్యానాల్లోని మనము ప్రయాణిస్తాం. ఈ శ్రమల కాలం మనము ఈస్టర్కు చేరేలోపు శుభ శుక్రవార సమయానికి మన గతాన్ని, మన అంతరంగాన్ని పరీక్షించుకునే ఒక సదావకాశం దేవుడు మనకిస్తున్నాడు. లేదా ఈ ఆదివారాలలో, ప్రత్యేకంగా ఈ శ్రమల కాల ఆదివారాలలో దేవుని వాక్యము మనకు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా మనలో ఉన్న సంగతులను మనకు చూపిస్తా ఉంటది. గడిచిన 3 వారాల్లో 3 రకాల డయాగ్నోసిస్ మనము చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మొదటి ఆదివారం, లెంట్లోని మొదటి ఆదివారంలో గతి తప్పిన అధికారాన్ని, గతి తప్పిన కోరికలు, గతి తప్పిన సమాజాన్ని మనం, అంటే వక్రీకరించబడిన అధికారం, దేవుడు మాత్రమే సార్వభౌముడై ఉండగా, దేవుడు మాత్రమే సర్వాధికారి అయి ఉండగా, ఆదికాండం 3లో చూసాం. ఆ స్థానాన్ని ఎలా మనం చేరాలి అని మనిషి చేసిన ప్రయత్నం, దేవుని వలె అవటానికి మనిషి చేసిన ప్రయత్నం. యాకోబు పత్రికలో గతి తప్పిన కోరికలు, హృదయములోని తలంపులు, ఆలోచనలు, దురాశలు ఒకరిని ఏ రీతిగా భ్రమపరచి ఈడ్చి శోధిస్తాయో మనము యాకోబు పత్రికలో చూసాం. గతి తప్పిన సమాజం, యేసు ప్రభు వారితో ఉన్నారు, ఆలోచించవలసిన వాటిని ఆలోచింపక మాకు కుడి ప్రక్కన కూర్చొనిస్తావా, లేకుంటే ఎడమ ప్రక్కన కూర్చొనిస్తావా, మా అధికారం పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్న మనకు మొదటి ఆదివారంలో వచ్చిన పరిష్కారం ఏంటి అంటే, యేసు ప్రభువారు ప్రార్థించారు వారందరి గురించి. యేసు ప్రభువారి యొక్క విజ్ఞాపన, ఆయన విజ్ఞాపన బట్టి నీవు నేను కాపాడబడతాము, ఆయన వైపు చూద్దాము అని మొదటి ఆదివారం పరిశీలన చేసుకున్నాం. 2వ ఆదివారం ఆయన వైపు తిరిగి రక్షణ పొందండి. ఎందుకు అంటే, మనము ఎప్పటికప్పుడు దేవుని యొక్క అధికారాన్ని దొంగలించటానికి ప్రయత్నం చేసే జనులం. మన స్వభావం అటువంటి. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము, దేవుణ్ణి నమ్ముతున్నాము అని చెప్పుకుంటూనే ఉంటాము, కానీ మరొక వైపు దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నట్లే కనపడతాము, కానీ ఎప్పటికప్పుడు మనము ఆ స్థానానికి ఎగబాకటానికి ప్రయత్నం చేస్తుంటాము. ఈ నడుమ మన విశ్వాసము బహుబలహీనంగా ఉంటుంది. బహుబలహీనమైన విశ్వాసం మనది. ఎందుకు మన జీవితాలలో స్థిరమైన విశ్వాసం కానరాదు? మనము 2 ఆలోచనల మధ్య ఇరుకున పడి ఉన్నాం. ఒకవైపున అంతరంగములో దేవునికి విధేయత చూపాలి అనే ఆశ బహుబలంగా ఉంది, కానీ మరొక వైపున శరీరం లాగుతూ ఉంది. ఈ పోరాటాన్ని పౌలు భక్తుడు రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, నా అంతరంగమందు ధర్మశాస్త్రమును ప్రేమించే ఒక నియమము కలదు, కానీ దానికి వ్యతిరేకంగా నా శరీరములోని ప్రతి అవయవాన్ని లోబరుచుకుని చెరపట్టి ధర్మశాస్త్రానికి దూరంగా తీసుకుని వెళ్తూ ఉన్న మరొక నియమము నాయు. So we are weak and fragile in faith. మనము బహుబలహీనులకు విశ్వాసం.
పరిస్థితులు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పైన రూపాంతర అనుభవాన్ని శిష్యులకు చూపిస్తూ ఉంటే కింద ఉన్న శిష్య గుంపు ఆ బాలుడికి దయ్యాన్ని వెళ్ళగొట్టలేక నానా పంటాలు పడతా ఉన్నారు. యేసు ప్రభువారు వచ్చి, ఎంతకాలం నేను మీతో ఉంటాను? జవాబు ఒకటే, ఆయన వైపు తిరిగి రక్షణ పొందండి. నీవు ఏమీ చేయలేవు రక్షణ పొందటానికి. ఆయన సార్వభౌమత్వము, ఆయన సర్వాధికారమే నిన్ను విమోచిస్తుంది. ఆయన వైపు చూడవలసిందే నీవు. ఈ క్రమంలో ఆయన వైపు చూడటానికి సంఘము ఎంత ప్రాముఖ్యమో ఆ ఆదివారం మనము ఆలోచన చేశాం. పోయిన ఆదివారం, 3వ ఆదివారం, ఒకవైపు దేవుని స్థానాన్ని ఎప్పటికప్పుడు ఎగబాకటానికి చేసే ప్రయత్నం, అటువైపు నుంచి దేవుని వైపు తిరుగుతున్న అనుభవం, ఇందులో బలహీనమైన విశ్వాసముతో ఎప్పటికప్పుడు పోరాడే జీవితం. ఇంతటితో అయిపోలా మన పతన స్థితి. మరింత లోతుకు తీసుకుని వెళితే ఎప్పటికప్పుడు దేవుని మీద కాక మన చుట్టూ ఉన్న అనేకమైన వాటిని ఆధారం చేసుకొని బ్రతకటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దావీదుకు కష్టం వచ్చింది, కన్నీటిలో ఉన్నాడు, దుఃఖ సమయంలో ఉన్నాడు. దావీదు అంటాడు, నువ్వే నా ఆశ్రయ దుర్గము, నువ్వే నా రక్షణ శృంగము అంటాడు. దావీదు తాను పరిపాలిస్తూ ఉన్న ప్రజల వైపు చూసి, మీరు రండి నాకు అండగా ఉండండి అట్లా. తాను ఎక్కి కూర్చున్న సింహాసనాన్ని ఆధారం చేసుకొని తన వెనక ఉన్నటువంటి సైనిక బలాన్ని బలగాన్ని చూసుకొని, వీరు నా ఆశ్రయము, వీరు నా రక్షణ అని ప్రకటించల బదులుగా దావీదు అంటూ ఉన్న మాట దేవుని వైపు చూసి, నీవే నా రక్షణ దుర్గము, నా ఆశ్రయపురము, నా రక్షణ శృంగము. కానీ మన జీవితాలలో ఎలా ఉంటాం అంటే, పోయిన వారం సువార్త పాఠంలో చూసాం. శాస్త్రులు పరిసయ్యులు అంటారు, మేము అబ్రహాం సంతానం, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము సున్నతి చేయించుకున్నాం. విశ్వాసముతో దేవుని వైపు ఆధారపడడం, దేవుని మీద ఆధారపడడం, ఆనుకోవడం కాక నీ జీవితంలో ఉన్న వేటి వైపు చూస్తూ గతి తప్పి తిరుగుతూ ఉన్న జీవితాలు మన జీవితాలు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయ దుర్గము, ఆయనే మనల్ని విమోచించువాడు. మొదటి వారం మన కొరకు విజ్ఞాపన చేసిన ప్రభువారు, 2వ వారం ఆయన వైపు చూచి రక్షణ పొందవలసిన వారం, 3వ వారం ఆయనే నీ ఆశ్రయ దుర్గము. ఇంత విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అన్నది విశ్వాస జీవితానికి ఉన్న వాస్తవికత. ఆయన స్థానాన్ని లాక్కోవడానికి జరిగే ప్రయత్నాలు, ఆయన మీద ఆధారపడక ఎప్పటికప్పుడు మన చుట్టూ ఉన్న వాటి వైపు భ్రమపడి తిరుగుతూ ఉండే అనుభవాలు, ఆయన వైపు చూడని జీవితాలు. ఇటువంటి పరిస్థితుల్లో, బలహీన పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వాసికి ఆధారమేంటి, నడిపింపేంటి అన్న ప్రశ్నకు ఈ 4వ ఆదివారం జవాబు ఇస్తూ ఉంది. ఈ 4వ ఆదివారం దేవుడు అంటాడు, ఇదిగో నేనే నిన్ను పోషిస్తాను, నేనే నీకు ఆహారం ఇచ్చి బలపరుస్తాను, నేనే నిన్ను ఎదిగింప చేస్తాను. ఎలాగన్నది ఈరోజు మనం ఉన్నటువంటి లేఖనాలలో ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. మన కోరికలు, మన అధికారాలు దారి తప్పాయి, మన విశ్వాసం బలహీనంగా ఉంది, మన భక్తి ఎప్పటికప్పుడు మారిపోతా ఉంది. అయితే తన ప్రజలను దేవుడు ఎలా కాపాడుకుంటాడు, తన ప్రజల జీవితంలో దేవుడు ఎలాగ కార్యం చేస్తాడు. సెయింట్ అగస్టిన్ అనే ఆయన మాట్లాడాడు, చాలా మంది వినే ఉంటారు ఈ పేరు. ప్రభువా, మా హృదయాలు నీలో విశ్రమించే వరకు వాటికి నెమ్మది కలుగదు. ప్రభువా, మా హృదయాలు నీలో విశ్రమించే వరకు వాటికి నెమ్మది కలుగదు. ఇంత వాలటైల్ గా, ఫ్రజైల్ గా, ఫ్లికరింగ్ మూమెంట్ తో ఉన్నటువంటి వ్యక్తిగత విశ్వాస జీవితాలు ఎలాగ ఆయనలో స్థిరపడతాయి, ఎలాగ ఇవి ఈ పరిస్థితిని దాటి ఎదుగుతాయి అనే ప్రశ్నను
ఈరోజు మనము ఆలోచన చేద్దాం. రండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చూస్తే అక్కడ మనకు అన్నీ కోల్పోయిన ఒక జనుల గుంపు మనకు కనపడుతుంది. ఏ స్థాయిలో వాళ్ళు అన్ని కోల్పోయారు అంటే 586 క్రీస్తు పూర్వం బబులోను అప్పటికే దేవాలయాన్ని ధ్వంసం చేసింది, యూదయ ప్రాంతాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. భయంకరమైన వేదనలో, ఓటమిలో నాటి ప్రజలు ఉన్నారు. వారి దేవాలయం కాల్చివేయబడింది. సుమారు వారు ఉన్న ప్రాంతము నుంచి బబులోనుకు 1400 కిలోమీటర్లు వాళ్ళు బందీలుగా తోలుకుపోబడ్డారు. బందీలుగా వెళ్ళిన వారు బబులోనులో భయంకరమైన సంక్షోభాన్ని అనుభవిస్తూ ఇక విడుదలను గురించి వారు యోచించలేని స్థితిలో బాధతో, దుఃఖముతో, ఆత్మీయంగా, భౌతికంగా అనాథల్లాగా మిగిలిపోయిన పరిస్థితులలో దేవుని వాక్యము వారి యొద్దకు వస్తా ఉంది. దేవుడు వారికి ఒక అద్భుతమైన సమాధానాన్ని 49వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 8వ వచనం మీరు చూస్తే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన ఏం చేశాడంట? అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చింది, నిన్ను ఆదుకొంటిని. ఏ ఉత్తరం ఇచ్చాడు? ఎలా ఆదుకున్నాడు? 49వ అధ్యాయంలో దేవుడు ప్రవక్త ద్వారా తన ప్రజలు అన్నీ కోల్పోయి అనాథలుగా తమను తాము కనీసం కూడా చూసుకోలేని దుర్బలత్వములో ఉన్నటువంటి ఆ గుంపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, నేను మీ మొర విన్నాను, నేను ఉత్తరం ఇచ్చాను, నిన్ను ఆదుకుంటున్నాను. ఏం జవాబిచ్చాడు? ఎలా ఆదుకుంటాడు? ఏం జవాబిచ్చాడో చూస్తే అక్కడ అంటున్నాడు, బంధింపబడిన వారితో చెప్పండి, బయటికి రండి అని. చీకటిలో ఉన్నారితో ఏమని చెప్పాలంట? దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు. 9వ వచనం ఏం జవాబిస్తూ ఉన్నాడు వారికి? మార్గములలో వారు మేతురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగదు. ఓడిపోయి దూరదేశములో బందీలుగా ఉన్న వారికి దేవుడు ఇస్తూ ఉన్న జవాబు, ఎలా వారిని రక్షిస్తూ ఉన్నాడో కూడా చెప్తూ ఉన్నాడు. వాళ్ళేమో సైన్యాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక బలమైన రాజు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కత్తి పట్టుకొని వచ్చి వాళ్ళందరినీ చంపి తిరిగి తమ దేశాన్ని తమకు ఇచ్చే ఒక పాలకుని కోసం వీరు చూస్తూ ఉంటే, దేవుని జవాబు, దేవుని యొక్క రక్షణ ఎలా వచ్చిందో తెలుసా? దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు కాపరిగా వస్తాను, నేను కాపరిగా మీకు వస్తాను, కాపరిగా నేను వచ్చి మీ ముందు నడుస్తాను, మీకు నేను ఆహారం ఇస్తాను, మీకు నేను ఆ దప్పిక తీరుస్తాను. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీళ్ళని? ఎగ్జాక్ట్లీ వాళ్ళ పితరుల ప్రయాణం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నిర్గమకాండములో ఐగుప్తు నుంచి వారు విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళు నడిచిన తీరును జ్ఞాపకం. 2 రకాల సంగతులు ఇక్కడ మీరు ఆలోచించండి. ఒకటి, అప్పటికే వాళ్ళు బానిసలుగా 1400 కిలోమీటర్లు బబులోనుకు వారు వెళ్ళారు. అక్కడి నుంచి వెనక్కి రావాలి అని అంటే వారి ఎదురుగా ఉన్న మార్గము సులువైన మార్గము. నేను మీ ముందు ఉండి మిమ్మల్ని నేను నడిపిస్తాను, మీ ఆకలి తీరుస్తాను, మీ దప్పిక తీరుస్తాను, మీకు ఎండ దెబ్బ తగలకుండా నేను మిమ్మల్ని తోడుకొని వెళతాను. దేవుడు ఒక సింహాసనం మీద కూర్చొని అది చెయ్యండి, ఇది చెయ్యండి అని ఆజ్ఞాపించే ఒక రాజులాగా ఇక్కడ కనపడట్లా, బదులుగా ఆయన తన కుమారుడి ప్రక్కనే నిలబడి నలిచే ఒక తండ్రిలాగా కనపడ.
తండ్రి తన కుమారుని యొక్క ఆకలిని చూసి, ఆ కుమారుని యొక్క అవసరతను చూసి, తాను వెళుతూ ఉన్న మార్గములో తగు సహాయాన్ని ఏ రీతిగా చేస్తాడో అలాంటి సహాయాన్ని దేవుడు తన ప్రజలకు ప్రకటిస్తూ. కానీ సమస్య ఏంటి అంటే, వారు ఇది కోరుకోవట్లా. వారు కోరుకునేది వాళ్ళకేం కావాలి? దట్ ఈస్ ద ప్రాబ్లం. మనకు కావలసింది ఒకటి, దేవుడిచ్చేది అది ఆయన చిత్తం. ఆయన చిత్తానికి మనకు చాలా వ్యత్యాసం. కాబట్టి వి డోంట్ ఎక్స్పీరియన్స్ సాల్వేషన్. మనము రక్షణ ఎందుకు అనుభవించలేము అనంటే, మన అంతరంగములో రక్షణ అంటే ఏ భావనలైతే పేరుకుపోయి ఉన్నాయో ఆ భావనలకు దేవుడు మనకు కలిగిస్తూ ఉన్న విమోచనకు వ్యత్యాసము కనపడతావు. కాబట్టి వి ఆల్వేస్ ఫ్లిక్కర్, మూవ్ అయిపోతూ ఉంటాము, కదిలిపోతూ ఉంటాము. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేస్తూ, తండ్రిలాగా, కాపరి రాజులాగా, ఈ కాపరి రాజే, కానీ ఇతర రాజుల్లాగా ప్రాణాలు తీసే రాజు కాదు, ప్రాణం పెట్టే రాజు. ఇతర రాజుల్లాగా కత్తి పట్టుకొని భయపెట్టే రాజు కాదు, ప్రేమతో దగ్గరకు వచ్చే రాజు. ఇతర రాజుల్లాగా ఇతరుల ఆహారం తీసుకొని తాను పోషించబడేవాడు కాదు, తన ప్రాణం పెట్టి తన మందను మేపే రాజు ఈ రాజు. అటువంటి ఒక రాజును యెషయా ప్రవచిస్తా ఉంటే వారికి అర్థం కావట్లేదు. హౌ కెన్ దిస్ బి? ఎందుకు? వాళ్ళు చూడగలిగిందంతా. ఇప్పుడు కూడా మీ జీవితంలో 1 కోటి రూపాయలు అప్పు ఉంది అనుకోండి, 1 కోటి రూపాయలు అప్పు ఉంది. నేనేమో ఇక్కడ నుంచొని మీరు ప్రతి వారం ఆరాధనకు రండి, ప్రతిరోజు ఉదయం వాక్యం చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీస్కి రండి. ఏమన్నా నీకు బుద్ధి ఉందా పాస్టరు? నాకు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, ఇది కదా తీరాలి. ఇది తీరాలంటే ఏం జరగాల? నా బ్యాంక్ బ్యాలెన్స్ అన్న పెరగాల, నా ఉద్యోగంలో ప్రమోషన్ అన్న రావాలా, నాకు ఎవడన్నా అప్పిచ్చేవాడన్నా రావాలా? దిస్ ఈజ్ వాట్ వై థింక్. మనకు రక్షణ అంటే నా ప్రాబ్లం ఇది, నా ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఏంటో నాకు తెలుసు. దేవుని యొక్క సొల్యూషన్స్ నా మనసులో ఉన్న సొల్యూషన్స్ తో అలైన్ కానప్పుడు నేను దేవునికి ప్రక్కకు వెళ్ళిపోయి దేవునితో ఉన్నాను అన్నట్లుగా భ్రమపడతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డేంజరస్ ప్రాబ్లం దట్ వి ఆల్వేస్ వాక్ విత్. మనము ఈ మార్గము గుండా నడుస్తూ దేవుని ప్రజలముగా మనము భావించుకుంటూ ఒక వాగ్దానాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆకలి కొనని స్థితి, దప్పిక కొనని స్థితి. అంటే నీవు ఆకలి కొనగా పోషించే నీ కాపరిని ప్రక్కన ఉంటాడు. నీవు దప్పిక కొనగా ఎండమావులో ఉన్న ప్రదేశంలో నీటి ముక్కలను కలిగించే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు ఉన్న మార్గాన్ని మర్చిపోవద్దు. అరణ్య మార్గమే, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెసోలేషన్. నువ్వు వెళ్ళే మార్గము అరణ్య మార్గమే. అరణ్య మార్గములో కేఎస్ బేకర్స్ ఉండవు, పిజ్జా హట్ ఉండదు, కేఎఫ్సి ఉండదు, కోకోకోలాలు, కూల్ డ్రింక్స్ ఉండవు. బట్ హీ విల్ ప్రొవైడ్. దట్స్ ద ప్రామిస్ దట్ వాస్ కమింగ్ టు దెమ్. ఎగ్జాక్ట్లీ ఆ ప్రామిస్ ని నెరవేరుస్తూ మనకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో జీవాహారమును నేనే అని మన ముందు కనపడుతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనకు వినపడతాయి. యేసు ప్రభువారు 6:35లో నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు 11, 12, 13 వచనాలు చూస్తే, నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడి చూడుడి, వీరు దూరము నుండి వచ్చుతున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుతున్నారు, వీరు సీనియుల దేశం నుండి వచ్చుతున్నారు. శ్రమ నొందిన తమ జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయు.
ప్రవక్త మాట్లాడుతూ ఉన్న మాటల్లోని ఆనందాన్ని విశ్వాసిగా మనము అనుభవించలేకపోతూ ఉన్నాము. కారణం ఏంటి అంటే, ప్రవక్త వాగ్దానము చేసినటువంటి ఆ సొల్యూషన్ మనకు నచ్చదు. కాబట్టి we don't participate in the joy of the promise. వాగ్దానములో మనము పాలు పంపులు పొందము. కారణం ఏంటి? మనము కోరుకునేది వేరు, దేవుడు వాగ్దానం చేస్తుంది వేరు. వాళ్ళు ఇశ్రాయేలీయులు కోరుకుంటుంది యుద్ధాన్ని, యుద్ధములో విజయాన్ని. కానీ దేవుడు కాపరిగా వచ్చి వారిని పోషించటం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండిటికి పొంతన లేదు. వాళ్ళేమో తమ బాధలలో లోక సంబంధమైన ఆస్తి కావాలి, లోక సంబంధమైన విజయాలు కావాలి అని వాళ్ళు ఆశపడుతూ ఉంటే, దేవుడేమో ప్రవక్త ద్వారా ఆత్మీయ పోషణను, ఆహారాన్ని, నీరును వారికి ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్లకు నచ్చట్లా. వాళ్ళేమో రాజకీయ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. దేవుడేమో వారితో నిబంధన సహవాసాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే మాటలకు మన మనస్సులో ఉండే కోరికలకు వ్యత్యాసం. అందుకే నేను పోయిన 3 వారాలను మీకు జ్ఞాపకం చేశాను. ఎప్పటికప్పుడు దేవుని స్థానాన్ని ఎక్కే మనస్సు ఉన్న వ్యక్తులం కాబట్టి ఆయన వైపు చూసినట్లే చూస్తాము, కానీ విశ్వాసపు బలహీనతలో ఉంటాము. విశ్వాసం ఉన్నట్లుగానే కనపడుతుంది, ఆయన మీద ఆధారపడకుండా అనేకమైన వాటి మీద మన మనస్సు నిలుపుతా ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారికి యుద్ధం కాదు కావలసింది, ఆస్తిపాస్తులు కాదు కావలసింది, స్వేచ్ఛ కాదు కావలసింది, కావలసింది కాపరి. ఇటువంటి తొక్కిసలాడి తొణికిసలాడి కదిలిపోయే విశ్వాసము స్థిరపరచబడాల. బలహీనమైనటువంటి స్థితి నుంచి ఎదగాల, చిన్న స్థాయి నుంచి క్రమక్రమంగా ఎదగాల. కాబట్టి దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం, కాపరి అయిన రాజుగా వారితో కలిసి ప్రయాణిస్తూ, ఆహారమిస్తూ, దప్పిక తీరుస్తూ, వారిని అనుదినము క్రమముగా ఎదుగునట్లు చేసే ఒక వాగ్దానాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాగ్దానము నెరవేర్పే యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51 వచనం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక గొప్ప అద్భుతం చేశారు. 5,000 మందికి ఆహారం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వచ్చే అందరూ కడుపు నిండా తిన్నారు. ఇంకా 12 గంపలు వాళ్ళు ఎత్తారు. ఇది యేసు ప్రభువారు చేసినటువంటి సూచక క్రియ. సూచక క్రియ యోహాను సువార్తలో మీకు అద్భుతాలు కనపడవు. వింటున్నారన్నమాట? యోహాను సువార్తలో అద్భుతాలు కనపడవు. యోహాను సువార్తలో కనపడేది సూచక క్రియలు. అద్భుతం అన్న పదం వాడడు యోహాను సువార్త. కారణం ఏంటి అంటే, సూచన, సైన్ బోర్డ్. సైన్ బోర్డ్ ఎందుకు ఉంటుంది? డెస్టినేషన్ ఇదే అని చెప్పటానికి కాదు, డెస్టినేషన్ ఫలానా వైపు ఉంది అని డైరెక్ట్ చేయటానికి, డెస్టినేషన్ వైపుకు నడిపించటానికి. సో సూచక క్రియ ఎప్పుడు ఎండ్ కాదు, ఇట్స్ ఎ డైరెక్షన్ టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ యూ షుడ్ గో. నీవు వెళ్ళవలసిన స్థలము వైపుకు చూపించే ఒక దిక్సూచి. దిక్సూచిని పట్టుకొని నీవు నాకు చాలు అంటే ప్రమాదం. దిక్సూచి వైపు చూసి ఆ దిక్సూచిని ఆధారం చేసుకొని వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళాలి. అది జరగాల్సింది పోయి అది జరగట్లా. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలను యేసుక్రీస్తు ప్రభువారు అంతమందికి ఆహారంగా పంచిపెడితే, ఇంకా ఈయన మాకు ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తాడు అన్నట్టు ఆయన వెనకపడి తిరుగుతూ ఉన్న గుంపుతో మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, వాళ్ళ అపార్థాన్ని వాళ్ళకే తిరిగి చూపిస్తా ఉన్నాడు యేసు ప్రభువారు. మీరు ఎందుకు నన్ను వెంబడిస్తూ ఉన్నారు? నాకు తెలిసి ఎందుకు వెంబడిస్తున్నారు. మీరు రొట్టె తిని భుజించారు కదా, అందుకే నన్ను వెంబడిస్తున్నారు. వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ మధ్య చక్కటి వాగ్వాదం జరుగుతుంది. అసలు మేము ఎందుకు నమ్మాలా నిన్ను?
దట్స్ వేర్ దీస్ పీపుల్ కమ్ టు. అక్కడికి వచ్చేస్తారు వీళ్ళు. మేము ఎందుకు నమ్మాలి? మోషేను నమ్మారు అంటే మోషే సూచక క్రియ చేశాడు. ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. కాబట్టి మా పితరులు నమ్మారు. నిన్నెందుకు నమ్మాలి? దట్స్ ద ఆర్గ్యుమెంట్ దట్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్. యేసుక్రీస్తు వారు అదే సందర్భాన్ని తీసుకొని వారితో మాట్లాడుతూ ఉన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోషే మన్నాను కురిపించలా. మన్నాను కురిపించింది దేవుడు. 2, ఏ రోజుకు అవసరమైన మన్నా ఆ రోజు కురిసింది. ఎవరికి? ఎక్కువగా కూర్చుకుందామనుకున్న అది మిగలలా. ఇట్ వాజ్ సఫిషియంట్ ఫర్ ద డే. ఇట్ వాజ్ జస్ట్ మీటింగ్ ద నీడ్ ఆఫ్ ద డే. ఆనాటి అవసరత మాత్రమే తీర్చబడతా ఉంది. 3, అది తిన్నారు కానీ వాళ్ళు చనిపోయారు. అది తినినను వారు దీస్ 3 పాయింట్స్ ఈ బ్రింగ్స్ బిఫోర్ దెమ్. ఈ 3 విషయాలు వారి ముందుకు తీసుకుని వచ్చి అడ్డుకున్నాడు. పరలోకము నుండి దేవుడు పంపిన ఆహారం అన్న, పరలోకము నుండి దేవుడే ఆహారముగా వచ్చినది యేసు. ఈ వ్యత్యాసాన్ని దేవుడు పరలోకము నుండి మన్నాను పంపాడు కాబట్టి ఆ మన్నా తిన్నారు, వారి పోషణకు వచ్చింది, కానీ వారు చనిపోయారు. దేవుడే ఆహారం, అందుకే నేనే జీవాహారమును అంటూ ఉన్నాడు. దేవుడే ఆహారంగా దిగి వచ్చిన స్థానాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారు మొదటి అధ్యాయములో యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ యోహాను సువార్తికుడు అంటాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము జీవమై ఉండెను, ఆ వాక్యము వెలుగై ఉండెను. He connotes Jesus Christ with life and light. వెలుగుతో జీవముతో పోలుస్తారు. అంటే యేసు ప్రభు వారు రేమండ్ ఈ బ్రౌన్ అనే ఒక భక్తుడు అంటాడు, ఆయనే జీవము, ఆయనే ఆహారంగా వచ్చాడు. అంటే నన్ను తినినవాడు బ్రతుకుతాడు, నిత్య జీవాన్ని పొందుతాడు అని యేసు ప్రభు వారు చెప్పటంలో ఉద్దేశం ఏంటి అంటే, ఆయనను ఏ స్థాయిలో లోతుగా విశ్వసించాలి అంటే, నీవు ఆయనను విశ్వసిస్తూ ఉన్న కొలది జీవమయ్యున్న ఆయన జీవము నీలోనికి ప్రవేశించేంతగా నీవు విశ్వసించాలి. దట్స్ వాట్ ఈజ్ జీసస్ మెంట్. నన్ను తినినవాడు నిత్య జీవము కలిగి ఉంటాడు, నన్ను తినండి, నన్ను భుజించండి అని ఆ రోజు యేసు ప్రభు వారు తన ఎదుట ఉన్న జనులకు చెప్తూ ఉన్న మాటలో అర్థము, భావన ఏంటి అంటే, నన్ను మీరు ఎంత లోతుగా విశ్వసిస్తే అంత లోతుగా నాలోని జీవమై ఉన్న నేను మీలోనికి ప్రవేశిస్తాను, మీరు రూపాంతరపరచబడతారు. ఇది దాని అర్థం. అంటే మన ఆహారంలో కొంతమంది ఇప్పుడు షుగర్లు పెరిగిపోయాయి, బీపీలు పెరిగిపోయాయి కాబట్టి జొన్న రొట్టెలు అంటారు. ఇంతకుముందు మనం అంతా రైస్ తినేవాళ్ళం కదా. సో దట్స్ అవర్ స్టేపుల్ ఫుడ్, కంపల్సరీగా మనకు ఉండాల్సింది. ఈరోజు నీవు నేను బ్రతకాలి అంటే కూడా కంపల్సరీగా మనలో ఉండవలసింది లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క జీవము మనలో ఉంటేనే తప్ప మనము బ్రతుకుట సాధ్యపడదు. ప్రజలు అగైన్ మనకి ఇక్కడ 2 భావనలు కనపడుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారి ఎదుట ఉన్న గుంపు యొక్క ఆలోచనలు, యేసు ప్రభు వారు ప్రకటిస్తూ ఉన్న ఆలోచన. యేసు ప్రభు వారి ఎదుట ఉన్న గుంపు శారీర సంబంధమైన తాత్కాలికమైన ఆకలిని తీర్చే రొట్టె గురించి మాట్లాడుతూ ఉంటే, ఆత్మ సంబంధమైన శాశ్వత ఆహారం గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఈ లోక అవసరతలను ప్రక్కకు పెట్టదు, ఈ లోక అవసరతలను ప్రక్కకు పెట్టదు. కానీ ఈ లోక అవసరతలను చూస్తూ బ్రతకమని చెప్పదు. వింటున్నారన్నమాట. ఈ లోక అవసరతలను ప్రక్కకు పెట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడు. అంత మాత్రాన ఈ లోక అవసరతలను చూస్తూ బ్రతకండి అని చెప్పదు. కారణం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి
ఇచ్చుచున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి భౌతికమైన జీవితాన్ని జీవించండి. బ్రతుకును బ్రతుకుట మానొద్దు. లివ్ ఇన్ ద ప్రజెంట్. ప్రస్తుత ప్రజెంట్ టైంలో బ్రతకడం చాలా ఇంపార్టెంట్. చాలా దుర్బోధ అనొచ్చు. క్రైస్తవ విశ్వాసంలో ఏంటి అంటే రేపటిని గురించిన ఆలోచనతో ప్రస్తుతాన్ని త్యజించే బ్రతుకును చాలా మంది ప్రకటిస్తూ ఉంటారు. దట్స్ ఫాల్స్ టీచింగ్. దేవుడు ఈ రోజు ఈ క్షణం నమ్మకంగా బ్రతకటానికి నిన్ను పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఎటువంటిదంటే ఈ క్షణాన్ని చూస్తూ బ్రతకొద్దు. ఈ క్షణం నమ్మకంగా బ్రతకాలి. కానీ రేపటిని ఆయనతో నీవు కలిగి ఉండబోయే నిత్య సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందులో నుంచి స్ఫూర్తిని తీసుకొని అందులో నుంచి వచ్చే బలముతో నింపబడి ఈ క్షణాన్ని బ్రతకటానికి నీవు బలవంతుడు కావాలి. జీవాహారం యొక్క పర్పస్ నా వైపు చూసి నన్ను తిని అన్న మాటకు అర్థాలు ఆయనలోనికి నీ విశ్వాసం ఎంత లోతుగా వెళుతూ ఉంటే అంతగా నీవు ఆయన చేత బలపరచబడతావు, నింపబడతావు. సీ ద డిఫరెన్స్. శరీర సంబంధమైన తాత్కాలికమైన భోజనాన్ని వాడు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన శాశ్వత ఆహారాన్ని ప్రభువారు ప్రకటిస్తున్నారు. లోక సంబంధమైనటువంటి రాజును వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. జీవాహారమైన పరలోక సంబంధమైన క్రీస్తు వారి ఎదుట నిలబడ్డాడు. వాళ్ళు పేదరికం నుంచి విడుదల కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. మరణాన్ని దాటించటానికి యేసు ప్రభువారు వారి ఎదుట నిలబడ్డారు. పర్పసెస్ ఆర్ డిఫరెంట్. Unless your purpose aligns with the purpose of God, you will not understand to walk with him. ఆయనతో కలిసి నడవాలి అంటే, ఆయనతో కలిసి ప్రయాణించాలి అంటే ఆయన ఉద్దేశాలు నీ ఉద్దేశము సమాంతర రేఖలోనికి రావాలి, కలవాలి. ఆయన ఉద్దేశము వాక్యము చెబుతూ ఉంది. ఆయన ఉద్దేశము కానిది నీలో ఉంది. వాక్యము చూస్తే కదా, వాక్యము అర్థమైతే కదా నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుస్తుంది. నువ్వేం కోరుకుంటున్నావో, ఏం కోరుకోవాలో అర్థం. వాగ్దానము చేయబడ్డది. దప్పిక తీరుస్తాను, ఆహారం ఇస్తాను, పోషిస్తాను. జీవాహారముగా ఆయనే వచ్చాడు. ఆ జీవాహారాన్ని ఎలా తెలుసుకుంటావు? ఈ వాక్యములో గుండా. ఎంతగా ఈ వాక్యము యొక్క లోతుల్లో వెళతా ఉంటావు, ఎంతగా ఈ సహవాసములో నీవు బలపరచబడతా ఉంటావు, అంతగా ఈ విశ్వాసము నిన్ను మరణము నుంచి జీవములోనికి దాటిస్తుంది. యెషయా గ్రంథం వాగ్దానం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాగ్దానానికి నెరవేర్పును మనకు ఆహారంగా ఇస్తుంది. అయితే ఆహారం తింటే ఏమొస్తుంది? బలం. ఆహారం తింటే ఏమొస్తుంది? బలం. ఆహారం తింటే ఇంకేం జరుగుతుంది? ఆహారం తింటే ధన్యత ఉంది. ధన్యత ఇప్పుడు 10th క్లాస్ కదా, 10th కదా, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అంటే ఏం జరిగింది? ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, ప్రతిరోజు లంచ్ తీసుకుంటుంది, ప్రతిరోజు డిన్నర్ చేస్తుంది. ఏం జరిగింది? 8th నుంచి 9th వచ్చింది, 9th నుంచి 10th వచ్చింది, 10th నుంచి ఏం జరుగుతుంది? గ్రోత్. బలము ఏమిస్తుంది? ఎదుగుదలనిస్తుంది. వాగ్దానము చేయబడిన జీవాహారం. ఆ జీవాహారాన్ని తీసుకుంటున్న నీ జీవితం ఎక్కడికి వెళ్ళాలి? ఎదగాలి. శవంలాగా పట్టుకుంటాను అంటే కుదరదు. శవం ఎదగదు. నాతో చెప్పమాకండి, అక్కడెక్కడో గోవాలో ఒక శవం ఉందండి, ఆ శవానికి గోర్లు పెరుగుతున్నాయని చెప్పకండి. నేను వెళ్ళి చూడలా. మీలో చాలా మంది చూసారు ఎవరన్నా? ఓకే, సంతోషం. మీలో ఎవరు లేరు, ఆనందం నాకు. కానీ ఒకటైతే ప్రామినెంట్ గా నేను చెప్పగలను, శవం రోజు రోజుకి క్షీణించిపోద్ది. అవునా? రోజు రోజుకి క్షీణించిపోద్ది. కానీ చిన్న బిడ్డ ఆహారం తీసుకుంటూ
ఎదుగుతూ 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 బలవంతుడు అవుతూ. కాబట్టి ఈరోజు నీ కొరకు విజ్ఞాపన చేసిన ప్రభువారు, ఆయన వైపు చూసి రక్షణ పొందమని ఆహ్వానించిన ప్రభువారు, ఆయనను ఆధారం చేసుకొని బ్రతకమని పిలుపునిచ్చిన ప్రభువారు, ఇదిగో నేనే నీకు ఆహారాన్ని అని నీ ఎదుట నిలిచిన ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడు? ఆహారమై నీలోనికి వచ్చి నిన్ను బలపరిచి నీవు ఉన్న స్థితి నుంచి నేను నిన్ను పెంచుతాను, ఎదిగిస్తాను, ఫలింపచేస్తాను. జస్ట్ లిసన్ టు మీ, జస్ట్ కమ్ టు మీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది లోకములో ఎక్కడ దొరకనిది. రా నా దగ్గరకు వచ్చి ఈ ఆహారాన్ని పుచ్చుకో, నీవు ఎదుగుతావు, బలవంతుడివి, బలవంతురాలు అవుతావు. ఏ స్థాయిలో బలవంతుడివి, బలవంతురాలు అవుతావని దేవుని వాక్యం చెప్తుందో చూడండి. 2వ వచనం, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 11 వచనాలలో 2-3 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి. ఎవరి దైవశక్తి? మనల్ని పిలిచిన వాని యొక్క దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున. జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున ఏం చేస్తామంట? చదవండి తర్వాత. దేవుని గూర్చినట్టియు మన ప్రభువు అయిన యేసును గూర్చినట్టియు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును. అంటే ఆయన శక్తిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము, ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు లాగా మీరు మారతారు అంటూ ఉన్నాడు. దట్స్ ద పాయింట్ హి ఈజ్ మేకింగ్. హి ఈజ్ కాలింగ్ యూ ఇంటూ గాడ్లీనెస్. దైవత్వములోనికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎలాగా? దేవుని సింహాసనాన్ని ఆశించే వ్యక్తి నుంచి జీవాహారముగా ఆయన నీలోనికి వచ్చి ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు? క్రీస్తులాగా మారే స్థితికి ఆయన తీసుకుని వెళుతూ ఉన్నాడు. దానికి కావలసిన శక్తిని జీవాహారంగా తన కృపలో మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది ఈరోజు పేతురు పత్రిక చెప్తూ ఉన్నటువంటి పాఠం. కాబట్టి నీ శక్తి కాదు, 3వ వచనంలో చెప్పినట్టు దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆయన శక్తి నీలోనికి వస్తూ ఉంది. ఏం చెయ్యాలి? నువ్వు జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఎలా బ్రతుకుతావు జాగ్రత్త కలిగి? ఏం తీసుకువస్తుంది మీలో మార్పులు? ఈ శక్తి మీకు అనుగ్రహించబడుతూ ఉన్న శక్తి ఎలాగ మిమ్మలను ఎదిగింపచేస్తుంది? మీలోనికి వస్తూ ఉన్న ఈ శక్తి. పొలంలో పనిచేసే కూలీకి అన్నం తింటే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. మళ్ళీ మిగిలిన పని అంతా చేస్తుంది. ఈరోజు మన జీవితాలలో కూడా ఒక్కొక్క మెట్టు ఎదగటానికి అవసరమైన జీవాహారముగా యేసు ఎలా మన జీవితాలకు ఉన్నాడో ఈరోజు మనము ఆలోచన చేస్తే 5వ వచనం నుంచి మీరు చూస్తే, మీ విశ్వాసమునందు ఏముండాలి అంట? సద్గుణము ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదివితే, లేకుంటే ఆ భాగమంతట్లో మనకు కనపడేది ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఆ తర్వాత చదవండి. తెలుగు అనేది ఇంగ్లీష్ అన్నది. ఇంగ్లీష్ తెలుగు చదువు. తర్వాత అది దేవుని వరం, అది క్రియల వల్ల కలిగినది కాదు, కాబట్టి ఎవడును దాని యందు అతిశయపడ వీలులేదు. తర్వాత వచ్చిన ఇప్పుడు చూడండి,
ఎవడైతే రక్షించబడ్డాడో వారి గురించి వాటి యందు నడుచుకున్నట్లు, వేటి యందు? సత్క్రియల యందు నడుచుకున్నట్లు. అంటే రక్షించబడిన వ్యక్తి ఈవెంచువల్ గా ఎక్కడికి వెళ్తాడంట? సత్క్రియలు చేయుటకు పూనుకుంటాడు. ఇప్పుడు మరలా మన పేతురు పత్రిక ఇక్కడ మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. విశ్వాసం ఏం చేస్తుంది? మనకు సద్గుణాన్ని ఇస్తుంది. సద్గుణము అంటే మంచి చేయాలి అనే ఆశను మనలో పుట్టిస్తుంది. ఇంతకు మంచి అంటే ఏంటో? మంచి అంటే ఏంటో? టీవీలో షారూక్ ఖాన్ ఇచ్చే యాడా మంచి? లేకుంటే టీవీలో యాంకర్లు వాళ్ళు వీళ్ళు చెప్పేవా మంచి? మంచి అనంటే మొట్టమొదటిగా దేవుని వాక్యము పట్ల నీకు ఆసక్తి కలుగు. కీర్తనాకారుడి గురించి అడిగితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు ఇది జుంటి తేనె దారల కంటే మధురమైనది, క్రొవ్విన మెదడు నాకు దొరికినట్టుగా ఉన్నది. ఆయన ఏ మాటలు మాట్లాడతావు? నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చాలా మొట్టమొదటి సద్లక్షణము రక్షించబడిన వ్యక్తిలో కలిగేది, జీవాహారమును పుచ్చుకుంటున్న వ్యక్తిలో కలిగేది వాక్యము పట్ల ఆసక్తి. వాక్యము పట్ల ఆసక్తి నిబంధన సంబంధములో ఎవరితో నీవు సహవాసములోనికి వచ్చావో ఆయనతో సంభాషించేటట్లు సంభాషణ. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ఏముండాలి? హరిత గారు అమ్మా, సంభాషణ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకుండా ఒకే గదిలో ఉంటే ఎప్పటికైనా వాళ్ళ బంధం బలపడుతుందా? భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవ వచ్చేది, నాతో నువ్వు మాట్లాడట్లేదు, నాతో నువ్వు మాట్లాడట్లేదు కదా, అదే కదా, నాతో నువ్వు మాట్లాడట్లేదు. ఇద్దరు వ్యక్తులు సంభాషణలో ఉంటే వారి సంబంధం బలపడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. విశ్వాసము సద్గుణం అంటే ఎప్పుడైతే విశ్వాసములోనికి వచ్చావో దేవునికి ఇష్టమైన పనులు చేయటానికి నీకు మనస్సు కలుగుతుంది. ఈ మనస్సు వల్ల ఏం జరుగుతుంది? సద్గుణం ఏం చేస్తుందంట? జ్ఞానమునిస్తుంది. సద్గుణం ఏం చేస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే ఈ వాక్యమును లోతుగా నేర్చుకుంటూ ఉంటారో దేవుని మార్గాలను గురించిన తెలివి మీలో పుడుతుంది, దేవుని జ్ఞానము మీలో పెరుగుతుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఎప్పుడైతే జ్ఞానము పెరుగుతూ ఉందో ఏం జరుగుతుంది? చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ వస్తుంది. ఏమొస్తుంది? ఏముందాడా? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది అంటే విశ్వాసం మంచి పనిని చేసేటట్లు నిన్ను పురికొల్పుతూ ఉంటే, ఆ మంచి పని నీలో జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటే, ఆ జ్ఞానము ఆశా నిగ్రహము వైపుకు నిన్ను నీవు కంట్రోల్ చేసుకునేటట్లు, సెల్ఫ్ కంట్రోల్లోకి నిన్ను నడిపిస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ ఏం చేస్తుందంట? ఓర్పును ఇస్తుంది. అంటే మిమ్మల్ని మీరు అదుపులోనికి తీసుకొని వచ్చేటట్లు చేస్తుంది. కష్టాలు, బాధలు, కన్నీరు, ఎటువంటి పరిస్థితి వచ్చినా మీరు స్థిరంగా ఉండేటట్లు, మీరు కదిలిపోయే పరిస్థితులు ఎంత గంభీరంగా మీ జీవితంలోనికి వచ్చినా మీరు స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. ఏంటంటే విశ్వాసము సద్గుణము, సద్గుణము ఆశా నిగ్రహం, జ్ఞానము ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహము ఓర్పు, ఓర్పు భక్తి. ఓర్పు ఏం చేస్తుంది? భక్తి. భక్తి అంటే ఆల్మోస్ట్ దైవిక లక్షణాలలోనికి తీసుకొని వెళుతుంది. భక్తి శ్రమల్లో కూడా దేవుని నమ్మినప్పుడు మీ జీవితం మీ సమస్యల చుట్టూ కాకుండా దేవుని చుట్టూ. విశ్వాసం సద్గుణం, సద్గుణం జ్ఞానం ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం ఓర్పు, ఓర్పు భక్తి. భక్తి ఏం చేస్తుంది? సహోదర ప్రేమ. చూడండి,
ఎదుగుదల అంటే నేను కిందకు తీసుకొస్తున్నాను, ఇట్లా వెళ్దాం పైకి. విశ్వాసం సద్గుణం, సద్గుణం ఆశా నిగ్రహం, జ్ఞానం, జ్ఞానం ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం ఓర్పు, ఓర్పు భక్తి, భక్తి సహోదర ప్రేమ, సహోదర ప్రేమ దగ్గర ఆగుదాం. ఆ తర్వాత ఫైనల్ స్టెప్ సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, ఫిలేయో, బ్రదర్లీ లవ్. ఏంటంట, నీవు విశ్వాసములోనికి వస్తే నీకు ఇండికేటర్స్ ఉన్నాయి. నువ్వు మంచి పనులు చేయటానికి పూనుకుంటావు. ఆ మంచి పనుల గురించిన జ్ఞానము వాక్యములో గుండా నీలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానము నీలో సెల్ఫ్ కంట్రోల్ ని పెంచుతా ఉంటది. ఆ సెల్ఫ్ కంట్రోల్ కష్టాలలో, కన్నీటిలో, దుఃఖములో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు స్థిరంగా ఉండే ఓర్పునిస్తుంది. ఆ ఓర్పు భక్తిలోనికి, దేవుని మీద ఆధారపడేటట్టు తీసుకొని వస్తుంది. ఆ దేవుని మీద ఆధారపడే భక్తి సహోదర ప్రేమలో నీకంటే మరొక వ్యక్తిని, నీతో పాటు ఉన్న వేరొక వ్యక్తిని గొప్పవానిగా ఎంచేటట్టు చేస్తే. అందుకే పౌలు భక్తుడు ఎక్కడికైనా వెళ్ళండి, పాపులలో ప్రధాన పాపిని అని. అనేక గొప్ప గొప్ప ప్రత్యక్షతలున్నాయి. హెచ్చిపోవాలంటే ఆయనకు ఎన్నో ఘనతలున్నాయి. ఆయన అంటాడు, పాపులలో ప్రధాన పాపి. మీరందరూ నాకంటే యోగ్యులు, మీ అందరికీ నేను రుణస్థుణ్ణి. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ కంటిన్యూస్లీ పాల్ యూజెస్. ఫైనల్లీ సహోదర ప్రేమ ఎక్కడికి తీసుకెళ్తుందంట, దైవిక ప్రేమ. మనము 3వ వచనంలో చదువుతున్నాం కదా, దేవుని శక్తి నీలోనికి వస్తుంది. ఎందుకు అంటే దైవిక ప్రేమలోనికి నిలబెట్టడానికి. క్రీస్తులాగా, అంటే ఎలాగైతే క్రీస్తు తనకు తాను ఇష్టపూర్వకంగా, త్యాగపూరితంగా ఈ ప్రపంచం కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించుకున్నాడో, అలాంటి దైవిక స్థాయికి ఎదిగింపచేసే జీవాహారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు. ఇట్ ఈస్ మేకింగ్ యూ స్టాండ్ జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్ ఎట్ ద ఎండ్. ఇట్ ఫుల్ఫిల్స్ ద పర్పస్ వై హీ కేమ్. కాబట్టి ప్రియ దేవుని సంగతి, నీవు నేను భయపడుతూ ఈ భక్తిలో కదిలిపోవటానికి ఆహ్వానించబడలా. నీకోసం విజ్ఞాపన చేసే క్రీస్తు ఉన్నాడు. ఆయన తన సార్వభౌమత్వముతో నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. తనను ఆధారం చేసుకోవటానికి నీకు ఆశ్రయదుర్గంగా, ఆశ్రయపురంగా, రక్షణ శృంగంగా నీ కొరకు ఎప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నిన్ను బలపరచి అవిశ్వాసము నుంచి విశ్వాసములోనికి, సద్గుణములోనికి, జ్ఞానములోనికి, ఆశా నిగ్రహములోనికి, ఓర్పులోనికి, భక్తిలోనికి, సహోదర ప్రేమలోనికి, దైవిక ప్రేమలోనికి రూపాంతరపరిచే జీవాహారంగా ఆయన. ఈరోజు 4వ ఆదివారం లెక్కలో నీకు కలిగిస్తూ ఉన్నటువంటి ఆదరణ, నిశ్చయత ఏంటంటే, భయపడక ఈ విశ్వాసపు రంగములో పరిగెత్తు. కారణం, ఆయన నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆయన నీకు దప్పిక తీరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఎదిగింప చేస్తా ఉన్నాడు. ఫలాన్ని ఆయన చూస్తాడు. తన మీద తాను వాగ్దానం చేశాడు, నిన్ను పరిశుద్ధుడిగా ఆయన చేస్తాడు. అయితే ప్రాబ్లం ఒకటి ఉంది. ఆయన ఇచ్చే సొల్యూషన్ ఒకటి, లోకములో పాపముతో నింపబడ్డ నీ మనస్సులో ఉండే సొల్యూషన్ లేదు. కాబట్టి దేవుడు ఆహ్వానిస్తుంది ఏంటి అంటే, నీ చిత్తాన్ని ప్రక్కకు పెట్టి దేవుని చిత్తముతో నీవు అలైన్ కా. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ ఆదివారం అటువంటి గొప్ప కృపను, బలాన్ని, జ్ఞానాన్ని మీకు అనుగ్రహించి ఈ రాత్రి ఒక మంచి నిర్ణయంతో ముందున్న బ్రతుకును బ్రతకటానికి త్రియేక దేవుడు తన ఆత్మతో మీకు సహాయం చేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండును గాక. దయచేసి కూర్చునండి.